వెల్కమ్ టు కైటీవీ మీడియా. గత 10 ఏళ్లుగా కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు భజన చేస్తూ సెంటిమెంట్ రాజేస్తూ పాలన కొనసాగించాడు. ఎట్టకేలకు మూడోసారి బీఆర్ఎస్ ఓటమితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక నాటి నుంచి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో మళ్లీ కేసీఆర్ చాలా కాలం తర్వాత బయటకు వచ్చి సెంటిమెంట్ అస్త్రాన్ని అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. రేవంత్ సర్కార్ ముందు ఇది కాస్త అట్టర్ ఫ్లాప్ అయ్యేలా కనిపించడంతో మళ్లీ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పారిపోయాడు. అయితే కేసీఆర్ బాబుపై ఎంత విమర్శలు ఆరోపణలు చేసినా ఇంతకాలం సంయమనం పాటించిన టీడీపీ నేతలు ఇప్పుడు కేసీఆర్ పై దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని రాజేశాయి. దీనిపై తాజాగా ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు నాయుడు గురించి కేసీఆర్ చేసిన విమర్శలపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఒక అంతర్జాతీయ స్థాయి ఉన్న స్టేట్స్ మెన్ అని, ఆయన విజన్ మరియు అభివృద్ధి మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్నారని ఆనం పేర్కొన్నారు. చంద్రబాబు గురించి కేసీఆర్కి నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వంపై మరియు చంద్రబాబు వ్యక్తిత్వంపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి తన స్వార్థం కోసం ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఇక ఇదే బాటలో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలోనే మొదలైందని, టీడీపీలో పెరిగిన ఆయనే ఇప్పుడు అదే పార్టీ అధినేతను విమర్శించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబుపై పడి ఏడవటం అలవాటుగా మారిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. తెలంగాణలో రేవంత్ను ఎదుర్కోలేక ఆయనకు ఎదురవుతున్న రాజకీయ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. చంద్రబాబు మరియు కేసీఆర్ మధ్య ఉన్న రాజకీయ వైరం ఈనాటిది కాదు. అయితే ఇటీవల ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు పాలనపై కేసీఆర్ చేసిన కొన్ని విమర్శలు టీడీపీ నేతలకు ఆగ్రహం కలిగించాయి. అభివృద్ధి విషయంలో చంద్రబాబుకున్న పేరు ప్రఖ్యాతలు తక్కువ చేసేలా కేసీఆర్ మాట్లాడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఏపీ నేతలు మౌనం వీడి కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబు రేవంత్ సమర్థతను చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.